అలర్టే ముందొచ్చిన పళ్ళు కంటే వెనకాలొచ్చిన మేసాలు గొప్ప ఈ ఆసుపత్రిలో గాని మీ స్టేషన్ లో గాని ఏదైనా పన్ను టిప్పించండి అయ్యా. ఓ పనిసే ఈ పనిసే నాకు సరగ్గా ఏమైనా జరగచ్చు. బి అలర్ట్. yes madam. నో హెసిటేషన్. రూట్ షుడ్ బి క్లియర్. ఓకే yes madam. టేక్ కేర్. అంతా ఓకేనా? అంతా ఓకే మేడం. ఏంటి ఓకే? బి అలర్ట్. డు అలర్ట్. yes madam. కమ్ ఆన్. దోవళ్ళు అరిగిపోతారా? ఓ మెల్లెట్టేస్తాను. ఏంటి జలయజ్ఞం ఇంకా పూర్తవలేదు? వచ్చేస్తున్నాడు మేడం. ఇక్కడే ఉన్నాడు. చిన్న పని పర్లేదు సార్. డ్రైవింగ్ వచ్చా? ఓకే మానం తప్ప అన్ని నడిపెత్తామండి. అంబులెన్స్ డ్రైవర్ రెడీ, పెట్రోల్ రెడీ. తొందరగా ఎక్కించండి, టైం అయిపోతుంది. రెడీ మేడం. ఓకే లెట్స్ మూవ్. hey a car attendee, come on hurry up. open the gate. ఏంటిది? ఊరుకోవడం కాదు, ఉరికేస్తాను. ఈ రహదారి దొంగలు ఎవరని? మనం అటాక్ అనుకుంటే ఈ అటాక్ మీద అటాక్ ఏంటని. ఈ గొడవలోనే మనం అది శేషిగా నొక్కేయాలంతే. మీరెవర్రా? నేను ఆడి కోసం వచ్చే మధ్యలో నీ గొడవ పని. అసలు ఫైటరా డ్రైవరా? నాకు ముడ్డు వచ్చేస్తుంది కానీ అడుగు ముందు కట్టలే. Get in, you bloody scoundrel! I'll not spare you the next time. Shoot you, rascal! ఎక్కడ డ్రైవర్? మొక్క మాట వస్తుందండి. పని చేసుకుపోవడం తప్ప మొక్కను చూపించడం. Night in my dreams, that is how I ఏంటా పేపర్లు? నా ఫ్యామిలీ రాతలు కోతలు. రాతలు కోతలునా? ఏంటై చూపించు. ఏది చూడండి చూడండి. నా పర్మిషన్ లేకుండా ఎప్పుడు ఈ పేపర్స్ చూడకూడదు. చూస్తే నా మీద ఒట్టే. ఎలా ఉంది? వారవ్వా అదిరింది. దీనంత గ్లామర్ దొరికితేనే ఇది పెట్టాలని దాచించా. దీనికి మించిన గ్లామర్ దొరికింది కాబట్టే అక్కడ కొట్టింది ఇక్కడ పెట్టా. నెక్లెస్ పెట్టావు కానీ నెక్ కి కిస్ పెట్టలేదే. సంజే స్వర్గం ఒళ్ళు
ఈ ఉళ్ళి గులేబ చేతికొచ్చిన రేఖ కాంతి రేఖ తెచ్చని రాక సొగురేకు విచ్చేయిందాక నాకు షాకునిచ్చని శాఖ మన మనసు తీరుదాకా తొలి వలపు ఏరువాక ఒడి విడిదై విడిపడదు వీడి మీటక వడి వడిగా ముడిపడును రేఖే దాటాక ఒకే చలి ఈ ఉళ్ళి గులేబ కావలి అమ్మ రత్నమ్మ మీకు పెళ్లి చూపులంట కదా ఇయ్యాల ఎవరన్నారు? అమ్మ డిపార్ట్మెంట్ అంతా చెవుల్లో మూతులెట్టు కొరికేసుకుంటున్నారు. నాదొక చిన్న అప్లికేషన్. మీరు కట్నం ఇవ్వడానికి వీల్లేదు. వీలైతే మీరే కట్నం తీసుకోండి. There are many important matters to deal with. Deal with those first. అసలు ఈ కట్నం ఇంట్రడ్యూసింగ్ చేసిన ఎదవ ఎవడో కానీ పువ్వును మెయ్యాలాడి మీద. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, Who are you? నేను మాసరే గారు అబ్బాయిని. మై నేమ్ ఈజ్ హరిశ్చంద్ర ప్రసాద్. Oh, I'm Ratna Prabha. Please sit down. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ, మీరు ఇంటి దగ్గర కలవమన్నారంట. మిమ్మల్ని డ్యూటీలో చూడడమే నాకు ఇష్టం, అందుకే ఇక్కడికి వచ్చాను. 10 o'clock అపాయింట్మెంట్ ఇచ్చారు, కానీ నేను 9:55కి వచ్చేసాను. 5 minutes బయటే వెయిట్ చేసి వస్తాను. No. Please sit down. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది తిరుపతి మొక్కు. నాకు పెళ్ళవాలని మై మదర్ తిరుపతి మొక్కుకుంది. మీరు నన్ను ఏమైనా అడగాలా? మీరు చెప్పేదేమైనా ఉంటే చెప్పండి. ఐఎమ్ ఏ వెరీ సెల్ఫిష్ ఫెలో. ఎస్, ఒక మనిషి మామూలుగా బతకడం కంటే పేరు కోసం బతకడం నాకు ఇష్టం. కానీ అంత పేరు సంపాదించే తెలివి శక్తి నాకు లేవని నా నమ్మకం. మీలాంటి ఒక పవర్ఫుల్ సిబిఐ ఆఫీసర్ని పెళ్లి చేసుకుంటే మీ భర్తగానైనా ఆ పేరు నాకు వస్తుందని నా స్వార్థం. ఓ, పేరు కోసమే అయితే ఏదైనా పెద్ద బిజినెస్ చేయొచ్చుగా. బిజినెస్ చేస్తే చాలా లాభాలు వస్తాయి, కానీ మీలాంటి లా అండ్ ఆర్డర్ నా భారీగా రాదు కదా. You see, my profession is more responsible. That's why నాకు పెళ్ళంటే ఇష్టం లేదు. అసలు నాకు కూడా ఇష్టం లేదు, కానీ మిమ్మల్ని చూడగానే పెళ్ళంటే ఇష్టం వచ్చింది, సిగ్గు వచ్చింది. సిగ్గు విడిచి మిమ్మల్ని అడగాలనిపించింది. భార్యాభర్తలంటే మంచి స్నేహితుల్లా ఉండాలని నా ఉద్దేశం. నో, దొంగ పోలీసుల్లాగా ఉండాలి. దొంగ పోలీసులానా? ఎస్, భార్యకు తప్పు చేసిన దొంగలా దొరకకూడదనే సిన్సియారిటీ భర్తకుండాలి. భర్త ఏ తప్పు చేసినా క్షమించని పోలీసులా భార్య ఉండాలి. పెళ్ళయ్యాక కూడా నా జాబ్ కే నా ఫస్ట్ ప్రయారిటీ, సెకండే నా హస్బెండ్. నో 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 నో. సెకండ్ పిల్లలు, థర్డ్ ఫ్యామిలీ, ఫోర్త్, ఫిఫ్త్, సెవెంత్, ఎయిత్, లాస్ట్ గాడ్ కంపార్ట్మెంట్ యువర్ హస్బెండ్. యు సీ, పెళ్ళయ్యాక భార్య భర్తలుగా మన మధ్య ఏ ఎమోషన్స్ ఉండకూడదు. అందుకే ఇప్పుడే చెప్తున్నాను, ఈ దేశంలో గూండాయిజం నశించిపోవాలి. అలా జరగాలంటే ఈ అరెస్ట్ చేయడాలు, కోర్ట్ ట్రయల్స్, జైలుకు పంపడం ఇంత లేట్ ప్రాసెస్ ఉండకూడదు. దొరికిన క్రిమినల్ ని దొరికినట్టుగానే షూట్ చేసేయాలి. యూ షుడ్ కిల్ దోస్ బగ్గర్స్. దే డోంట్ డిజర్వ్ టు బి స్పేర్డ్. ఆ మండల శేషు కేసులో మీరు నా అభిమాన సిబిఐ ఆఫీసర్ గా గెలవాలని నా అంబిషన్. యూ షుడ్ విన్, యూ షుడ్ విన్. yes. Thank you, Mr. Prasad. We will meet soon. ఎక్కడ? In life. ఇప్పుడు కాదు, పెళ్ళయ్యాక నేను మంచి భర్తనని ప్రూవ్ చేసుకున్నాక అప్పుడు ఇస్తాను. మేడం, అర్జెంట్ కాల్ ఫ్రమ్ డీజీపీ. Okay. Excuse me. నేను అర్జెంట్ గా వెళ్ళాలి. I need to go. మీ పేరెంట్స్ ని బామ్మతో అది మాట్లాడాలి. కాదండి, నేను ఒక ఇంపార్టెంట్ మ్యాటర్. నేను అసలు విషయం చెప్పనే లేదు. నేను చెప్పే బాబు రొంబ ప్రమాదమా చేస్త్రీ. అరే, నేను అమ్మాయితో అన్ని అబద్ధాలు చెప్పాను, ఇంకా నిజమే చెప్పలేదు. చూడు, పొట్టలో ఉబ్బిపోయిందో. నేను నిజం చెప్పొచ్చేస్తాను. వేండ బాబు, అరే, நம்ம ఆపుతానండి, నిజం చెప్పాలి. అయితే ఓ పంచై அந்த குச்சிக்கு சொல்லு. எல்லா குச்சிக்கு சொல்லப்பா. చూడు, నేను ఇప్పటిదాకా చెప్పినంత అబద్ధం. నాకు ఇదివరకే 12 పెళ్లిళ్ళు అయ్యాయి. 24 స్టెఫనీస్ కూడా ఉన్నారు. నా గురించి మా బాబ్స్ చెప్పిందంత అబద్ధం. అయ్యో మురుగా, నిజం